నిజామాబాద్ జిల్లా ధర్మారం బి గ్రామంలో కోదండరామస్వామి ఆలయంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శనివారం రోజు ధ్వజస్తంభ ప్రతిష్టాపన, శ్రీ కోదండరామస్వామి సీతాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పూజలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. విశ్వావసు నామ సంవత్సర కార్తీక మాసం శుక్లపక్షం ఏకాదశి పునర్వాసం నక్షత్రం దక్షిణాయనం శరత్ ఋతువు శనివారం రోజున శ్రీ కోదండరామస్వామి ఆలయం ధర్మారం బి గ్రామంలో ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్ట మరియు శ్రీ కోదండరామస్వామి సీతా సమేత కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మధ్య మంత్రోచ్చరణలతో గోవింద గోవింద జై శ్రీరామ్ సీతారాం అంటూ నామస్మరణ భక్తులతో మారుమోగింది. మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ కోదండరామస్వామి సీతా కళ్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి మరియు మాజీ మంత్రివర్యులు మండవ వెంకటేశ్వరరావు హాజరై ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణం కర్తలు డాక్టర్ భూపతిరెడ్డిని మరియు మండవ వెంకటేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ధర్మారం గ్రామంలోని కలగర కుటుంబ వాస్తవ్యులు శ్రీ కోదండరామస్వామి గుడి నిర్మాణం ధర్మవరం బి గ్రామంలో నిర్మించి ధర్మారం భక్తులకు ఇతర గ్రామాలకు కొంగు బంగారంగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ, కలగర రామకృష్ణ, కలగర బాబీ, నానేష్, డిష్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, గొట్టిపాటి వాసు, త్రిపురరేణి సాయిబాబా, రావుల బ్రహ్మానందం నాయుడు, ఆంజనేయులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భగవంతుడి దగ్గర భక్తులు సెటిల్ అయిందా అక్కడిది इंद्राय हृदा मनसा मनीषा प्रत्नाय पत्ये
धियो मर्जयन्त अस्मायुदत्यमुपमं स्वर्षाम्भराण्यां घोषमास्येन ब्रह्मिष्ठमच्छोक्तिभिर्मदीनां सुवृत्तिभिः सूर्यं वा वृषद्भिः अस्मायुदस्तोमं संहीनो विरधन्नतष्टे वतत्सीनाय गिरश्च गिर्वाहसे सुवृत्तीन्द्राय विश्वमिन्वं मेधीराय अस्मायुदुसप्तिविवस्रभस्येन्द्रायार्कं जिह्वा आसमञ्जे नीलं दानौकसम्बन्धध्ये पुराङ्गोक्तश्रवसं धर्माणम् अस्मायुदुत्पष्टा दक्षद्भद्रं स्ववस्तमं सूर्या अम्रणाय वृत्रस्य चिद्विदद्येन वर्णातु जन्नीशानस्तु जता योक्तमांगल्य देवताभ्यो అందరూ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కుంభాభిషేక కార్యక్రమం ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవ సందర్భంగా శాంతి కళ్యాణ సకల సౌభాగ్యములు, రెండవది ధనధాన్యములు, మూడవది భక్తి జ్ఞానం అనబడేటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం వెలిసింది. అక్కడ విరూపాక్ష స్వామి వారు అంటే భద్రామి శుభగే త్రైలోక్యం
శ్రీ కోదండ రామాలయం ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ సందర్భంగా గురువారం నుంచి 3 రోజులు నిర్విఘ్నంగా కార్యక్రమాలు నిర్వహించాం. ఆఖరి రోజు కళ్యాణ మహోత్సవం సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు గారు అందరూ వచ్చి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులందరూ అనుకున్న దానికన్నా అందరూ సహకరించి విరాళ రూపం కానీ, కార్యక్రమం రూపంగా కానీ, విమాన పూజా కార్యక్రమాల్లో కానీ భక్తులందరూ మాకు చాలా సహకరించి మమ్మల్ని అందరినీ కృతజ్ఞతలు చేశారు. ఈ సందర్భంగా విరాళాలు ఇచ్చిన భక్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా రాముల వారి కృపా కటాక్షంలో భక్తులందరికీ, ధర్మాల గ్రామ ప్రజలందరికీ కలగాలని కోరుకుంటున్నాము.